మీకో చిన్న పొడుపు కథ చెప్తాను. సమాధానమేంటో చెప్పండి చూద్దాం. కాళ్ళు లేవు, కానీ ఊరంతా తిరుగుతుంది. రెక్కలు లేవు, కానీ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఒకరి దగ్గర పుడుతుంది, 10 మందికి దగ్గరికి వెళ్ళేసరికి రూపమే మారిపోతుంది. ఏంటో చెప్పండి. చెప్పలేకపోతున్నారా? అదేదో కాదండి, నోటి మాట. మాటకు కాళ్ళు లేవు, కానీ మనుషులు ఇచ్చిన కాళ్ళతో అది ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు? ఈ చిట్టి కథ ఏదో వినేయండి, మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా చిట్టి కథలను ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అనగనగా ఒక పల్లెటూరులో రాము అనే 9 ఏళ్ల కుర్రాడు తన తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. రాము అమ్మ పేరు లక్ష్మి, తండ్రి పేరు శ్రీను. రాము వాళ్ళ ఇల్లు చుట్టూ చెట్లతో ఎంతో పచ్చగా ఉంటుంది. అమ్మా, ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టమ్మా అని రాము అరుస్తూ ఉంటాడు. లక్ష్మి లోపల నుండి, ఉండరా రాము, అన్నం ఉడుకుతుంది, 2 నిమిషాల్లో వడ్డించేస్తాను అని అంటుంది. అబ్బా అమ్మా, నాకు చాలా ఆకలేస్తుంది, త్వరగా చేయమ్మా అని రాము అంటాడు. ఈ లోపల రాము చెట్టుకున్న జామకాయలు చూస్తాడు. అమ్మ వంట అయ్యేసరికి ఇంకా చాలా టైం పడుతుంది, ఈ లోపల ఈ జామకాయలు తింటాను అని అనుకొని చెట్టు ఎక్కి కాయలు కోసి ఒక దగ్గర కూర్చుని తినబోతుండగా రాము వాళ్ళమ్మ లక్ష్మి అక్కడికి వస్తుంది. రాము చేతిలో ఉన్న జామకాయలు చూసి వెంటనే లక్ష్మి లాక్కుంటుంది. అరే నానా, 2 నిమిషాలు ఆగరా అన్నాను కదరా, ఈ లోపల ఈ కసురుగాయలు తెచ్చుకున్నావా ఏంటి అని కసురుగా అంటుంది. అమ్మా ఇవ్వమ్మా, నాకు ఆకలేస్తుంది అని అంటాడు రాము. అబ్బా, ఈ కసురుకాయలు తినకూడదురా నాన్న, కడుపులో నొప్పొస్తుంది అని అంటుంది లక్ష్మి. అవునా, ఇవి తింటే కడుపులో నొప్పి వస్తుందా? అయితే నాకొద్దమ్మా, బేగా అన్నం పెట్టు, అవే తింటాను అని అంటాడు రాము. సరే సరే, పద పద వడ్డిస్తాను అని లోపలికి తీసుకువెళ్తుంది రాముని లక్ష్మి. కొన్ని రోజుల తర్వాత రాము తన ఫ్రెండ్తో ఆడుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ పేరు రమేష్. రమేష్ జామ చెట్టుకున్న కాయలను చూసి, ఒరే రాము, జామకాయలు తెంపుకొని తిందాంరా అని అడుగుతాడు. అప్పుడు రాము, రమేష్, ఆ కాయలు మనం తినకూడదురా, అవి తింటే మనకి కడుపులో నొప్పొస్తుంది అని అంటాడు. జామకాయలు తింటే ఎందుకురా కడుపులో నొప్పొస్తుంది? ఇవి తింటే చాలా మంచిదని చెప్పారు కదరా మన టీచర్లు. అవునరా, కానీ మా అమ్మ చెప్పింది ఈ కాయలు తింటే కడుపులో నొప్పొస్తుంది అని. అవునా, ఈ కాయలు తింటే కడుపులో నొప్పొస్తుందా? అయితే వద్దురా, తినద్దులే, కోరుండి ఎవరు కడుపు నొప్పి తెచ్చుకోవాలనుకుంటారు, పద పద అని అక్కడి నుండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. రమేష్ ఇంటికి వెళ్ళిన తర్వాత బుట్టలో ఉన్న జామకాయలను చూస్తాడు. వాళ్ళమ్మ జామకాయలు తీసుకొని తినమంటుంది. రమేష్, వద్దమ్మా, ఈ కాయలు తింటే కడుపులో నొప్పొస్తుందంట అని అంటాడు. నీకెవరు చెప్పారా ఈ కాయలు తింటే కడుపులో నొప్పొస్తుందని? తిను దా అని అంటుంది. అప్పుడు రమేష్, వద్దమ్మా, రాము వాళ్ళ జామ చెట్టు కాయలు కోసుకుందామంటే వాడు ఈ కాయలు తింటే కడుపులో నొప్పొస్తుంది అని అన్నాడు. వద్దమ్మా, నాకు కడుపులో నొప్పి తెచ్చుకోవాలని లేదమ్మా అని అంటాడు. అవునా, ఎవరు చెప్పారంట రాముకి అని అడుగుతుంది రమేష్ వాళ్ళమ్మ. రమేష్, రాముకి వాళ్ళ అమ్మ చెప్పిందంటమ్మా అని అంటాడు. అప్పుడు రమేష్ వాళ్ళమ్మ, అవి వాళ్ళ చెట్టువేమోరా, అవి అలాగే ఉంటాయేమో, ఇవి బాగానే ఉంటాయిలే, నువ్వు తిను అని ఇస్తుంది. మరుసటి రోజు రమేష్ వాళ్ళమ్మ పక్కింటి ఆవిడతో ఇలా అంటుంది. వదినా, ఓ వదినా, ఇలారా ఇలారా, నీతో మాట, ఇలా రా అని పిలుస్తుంది. ఆ పక్కింటావిడ, ఏంటొదినా అంత కంగారుగా పిలుస్తున్నావు అనుకుంటూ వస్తుంది. వదినా, ఆ ఎదురింటి లక్ష్మొదిన చాలా మంచిదనుకున్నాం కదా, ఉట్టి పిసినారిది వదినా. పిల్లలకు ఎక్కడ జామకాయలు ఇవ్వబడతాయేమో అని
వాళ్ళకున్న చెట్టుకాయలు తింటే కడుపులో నొప్పి వస్తుందని పిల్లలందరితో చెబుతుందంట. ఏం విడ్డూరం వదినా. ఆ పక్కింటావిడ, అవునా, అలా ఎవరైనా పిల్లలకు చెబుతారా ఏంటి? ఆవిడకేం బుద్ధి లేదు అని అంటుంది. రమేష్ వాళ్ళమ్మ, అవునదినా, ఆ కాయలు ఏం చేసుకుంటుందో ఏంటో, అమ్ముకుంటుందేమో అని అంటుంది. వదినా, నాకెందుకో ఆవిడ మాటే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నీ మధ్యే టీవీలోని చూశాను. చెట్టుకున్న కాయలను పళ్ళను గబ్బిలాలు తినేస్తున్నాయంట. ఆ గబ్బిలాలు తిన్న పళ్ళను మనుషులు తినేస్తే వాళ్ళకేదో కొత్త వైరస్ వచ్చేస్తుందంట. దానివల్ల మనుషులు చచ్చిపోతున్నారంట వదినా. ఎందుకొచ్చింది చెప్పు? లక్ష్మీవదిన చెప్పింది నిజమేనేమో, నాకెందుకు అలా అనిపిస్తుందబ్బా అని అంటుంది. అప్పుడు రమేష్ వాళ్ళమ్మ, నిజమే వదినా, నిజంగా అలా జరుగుతుందంటావా? ఏమో మరి అనుకుంటూ భయపడుతూ ఇంటిలోకి వెళ్ళిపోతుంది. ఈ మాట ఆ నోట ఈ నోట చేరి చివరికి ఆ చెట్టు జామకాయలు విషపు జామకాయలు అని ప్రచరణ మొదలుపెట్టారు. ఒకరోజు రాము వాళ్ళ నాన్న చెట్టుకున్న జామకాయలను చూసి, అయ్యయ్యో, ఇవి పళ్ళైపోయాయే, తెంపి ఎవరికైనా పంచిపెట్టేద్దాంలే అనుకొని పళ్ళను తెంపి ఒక పక్కన పెడతాడు. అటుగా వచ్చే పిల్లలకు రాము వాళ్ళ నాన్న జామపళ్ళు తీసుకోండ్రా అని అడిగితే వాళ్ళందరూ వద్దంటారు. అప్పుడు రాము వాళ్ళ నాన్న, ఈ కాలం పిల్లలు ఈ ప్యాకెట్ చిరుతిళ్ళకి బాగా అలవాటు పడిపోయి ప్రకృతి నుండి వచ్చి ఈ సహజమైన పళ్ళ విలువ తెలుసుకోలేకపోతున్నారు. పోనీలే, నా ఫ్రెండ్స్కి ఇస్తాను అని వాటన్నిటినీ సంచిలో వేసుకొని వెళ్తాడు. వాళ్ళు కూడా మాకొద్దు మాకొద్దు అని అంటారు. అప్పుడు శ్రీనుకి, అదేంటి, నేను ఏం తెచ్చినా ఎగబడి ఎగబడి తీసుకునేవాళ్ళు ఈరోజు ఇంత పెద్ద జామకాయలు తీసుకొస్తే అసలు మాకొద్దు మాకొద్దు అంటున్నారు, వీళ్ళిద్దరికీ ఏమైంది అని అనుమానం తెచ్చుకుంటాడు. అప్పుడు ఒక ముసలాయన ఎదురుగా వచ్చి ఇలా అడుగుతాడు, ఏం తెచ్చావురా నాయనా, సంచి బాగా బరువుగా ఉంది అని. ఆ మాటలకు రాము వాళ్ళ నాన్న, జామకాయలు తాత, తీసుకుంటావా అని అడుగుతాడు. నాకొద్దురా నాయనా, రేపో మాపో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన వాడినే, ఈ జామకాయలు తిన్నాననుకో ముందుగానే వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ మాటలు విన్న రాము వాళ్ళ నాన్న, ఎందుకు తాత అలా అంటున్నావు, వీటికేమయ్యాయి అని అడుగుతాడు. ఆ ముసలాయన, ఏమయ్యాయి అంటావేంటి, మీ చెట్టుకాయలు విషంకాయలంట కదా, తింటే పోతామంట కదా, ఊరంతా అనుకుంటున్నారు, నీకు తెలీదా ఏంటి అని అడుగుతాడు. ఏంటి, మా చెట్టుకాయలు విషంకాయలా? నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను తాత, నాకేమీ అవ్వలేదే, అసలు ఎవరు చెప్పారు నీకు అని అడుగుతాడు. నీ భార్య లక్ష్మి చెప్పిందంట కదా నీ కొడుకుకి. అవునా, ఇప్పుడే అడుగుతానుండు అసలు ఏమైందో అని ఇంటికి బయలుదేరుతాడు రాము వాళ్ళ నాన్న. లక్ష్మి, లక్ష్మి అని అరుస్తూ ఉంటాడు. ఆ వస్తున్నానండి, ఏమైంది అంత గాబరాగా పిలుస్తున్నారు అని లక్ష్మి లోపల నుండి బయటకు వస్తుంది. అదేం లేదు, నువ్వు మన చెట్టు జామకాయలు విషంకాయలు అని ఎవరితోనైనా చెప్పావా అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మి, అయ్యో, నేను ఎవరితోనూ అలా చెప్పలేదండి, అయినా అవి విషంకాయలైతే మనమెందుకు తింటాం చెప్పండి రోజు అని అడుగుతుంది. అలా కాదు లక్ష్మి, ఊర్లో అందరూ అనుకుంటున్నారు, అది కూడా నువ్వే చెప్పావు అంటున్నారు. బాగా గుర్తు తెచ్చుకో, ఎప్పుడైనా ఎవరితోనైనా జామకాయల గురించి మాట్లాడావా అని అడుగుతాడు రాము వాళ్ళ నాన్న. అప్పుడు లక్ష్మి బాగా ఆలోచిస్తుంది. గుర్తొచ్చిందండి, వారం రోజుల క్రితం మన రాముతో అన్నా, కసురుకాయలు తినకునన్నా కడుపుల నొప్పి వస్తుంది అని. తర్వాత నుండి వాడు ఆ కాయలు తినడమే మానేశాడు. వాడేమైనా ఈ కాయలు విషంకాయలు అని అందరికీ చెప్పుంటాడా ఏంటి అని రాము వాళ్ళ నాన్న అనుమానిస్తాడు. అప్పుడు రాముని పిలిచి
ఇలా అడుగుతారు. ఒరేయ్ రాము, జామకాయలు ఎందుకు తినడం లేదురా నువ్వు అని. రాము, నాన్నా నాన్నా, ఇవి కసురుకాయలంట, ఇవి తింటే కడుపులో నొప్పి వస్తుందంట, అమ్మే చెప్పింది నాకు. కానీ తర్వాత అమ్మే నన్ను తినమని బలవంతం చేస్తుంది నాన్నా అని అంటాడు రాము. అయ్యో నాన్నా, ఇవి చాలా మంచి కాయలు. ఇవి పచ్చిగా తింటే చేదుగా వగరుగా ఉంటాయి, కడుపులో నొప్పి కూడా వస్తుంది. అదే కొంచెం పండిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి. చూడు, నీ ముందే నేను అమ్మ తింటాము అని అంటారు. అలా ఇద్దరు చెరొక జామకాయ తీసుకుని తింటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు తిన్నానా అని రాము వాళ్ళ నాన్న అడుగుతాడు. రాము ఇష్టం లేకుండానే తింటాడు. అబ్బా, ఇది చాలా తియ్యగా ఉంది నాన్న, ఈ కాయలు చాలా మంచి కాయలు. అయితే ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదన్నమాట, పండిన తర్వాతే తినాలి అని అంటాడు. నువ్వు ఇవి తినకూడదని ఎవరితోనైనా చెప్పావా రాము అని రాము వాళ్ళ నాన్న అడుగుతాడు. రాము, "ఆ, ఆ, నా ఫ్రెండ్ రమేష్కి చెప్పాను నాన్న" అని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది రాము వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి. ఓహో, ఏమండి, చూసారా, ఒక మాట ఒకరి దగ్గర నుండి మరొక దగ్గరికి వెళ్ళేసరికి ఏ విధంగా మారిపోయిందో అని. అప్పుడు రాము వాళ్ళ నాన్న, అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఏ విషయాన్నైనా కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, అప్పుడే నమ్మాలి అని. మీరేమంటారండి? ఈ చిట్టి కథ విన్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కొత్త కథలు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిట్టి కథ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదాలు.